ఈరోజు మా ఎమ్మెల్యే గఫలత అంటున్నాం, నీవు గఫలత గెలిచినావు. మేము కూడా అదే రోజు కండువ ఏదైతే వేసుకున్నామో అదే రోజు కింద వేసినాం. మొత్తం తాటికొండ చెరువు దాదాపు ఒక 4-5 కోట్ల మట్టి, నల్ల మట్టి తీసుకొని పోయినాం. రైతులతోటి 1500 రూపాయలు తీసుకున్నారు గత ప్రభుత్వ పాలకుల. ఇప్పటి వరకు మా గ్రామానికి వచ్చిన నిధులు వాస్తవంగా మండలి కూడా రాలేదు. అంత ఏడిచినాం కూడా. గెలిచినాక అప్పుడు అనుకున్నాం మేము గట్టెక్కినాము. జిఎంఆర్ మార్క్ కంపల్సరీ ఉంటుంది. అపర భగీరథులు మాకు ఎవరు మా ఎమ్మెల్యే గారు. నమస్తే. ప్రస్తుతం అయితే మనం దేవరగద్ర నియోజకవర్గం స్థానికంగా తాటికొండ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తిగా వస్తుంది. ఈ 18 నెలల కాలంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు, ఏంటిది 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా జరుగుతుంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఎక్కడ అయితే మొదలైందో నేటికి అదే పార్టీలో అయితే కొనసాగుతున్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే గారు. ఎట్లా ఉన్నా? బాగున్నాం. సో రైట్ అన్న. సో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక 18 నెలలు అయితే పూర్తిగా వస్తున్నది. సో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మా గవర్నమెంట్ వచ్చేసి 18 నెలలు అవుతుంది. స్టార్టింగ్లో మేము రోడ్ వేపిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చినాం. బీటీ రోడ్ ఎంబడే దాన్ని నెరవేర్చినాం. దాదాపు 1,50,00,000తోటి శాంక్షన్ చేయించి హైవే నుంచి మనకు వచ్చేసి ఊరు వరకు 75 లక్షలతో అది కంప్లీట్ అయింది. దాని తదనంతరము ఇక మన ఈ ఊరు నుంచి మనకు ఎక్స్ రోడ్ వరకు, గదలపేట ఎక్స్ రోడ్ వరకు అది కూడా ఒక 65 lakhs అది కూడా అయిపోయింది, శాంక్షన్ అయింది. టెండర్ కూడా పిలిచేటు కాదు, అదొకటి మాట ఇచ్చినాము. దాంతోపాటు వచ్చేసి మేజర్గా గెలిచిన ఎంబడే నెహ్రూనగర్ ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది. వాటర్ ప్రాబ్లం అయింది బాగా ఎండాకాలం. వాళ్ళు ఏం చేసినంటే మిషన్ అయితే వాటర్ ట్యాంక్ కట్టేసిండ్రు, వాటర్ వదలలేదు. మన గవర్నమెంట్ వచ్చినాక అన్నగారికి కూడా చెప్పినాం, అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇమీడియట్లీ ఏం చేస్తాం మాకు తెలియదు కానీ ఆడ ఈ పంపులు పెడతావా లేకపోతే బూస్టర్ పంపులు పెడతావరా ఏం చేస్తారో అడ్డాబేసులకు చెప్పండి అని చెప్తే మిషన్ రైతులకు చెప్పేసి ఎంబడే అధికారులు తీసుకొచ్చారు. కలెక్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి 16 లక్షలతోటి ఈ నుంచి బూస్టర్ పంపులు పెట్టి దాదాపు 4 కిలోమీటర్లతోటి ఓలను తీసింది. అపర భగీరథులు మాకు ఎవరు మా ఎమ్మెల్యే గారు. సో తాగనీరు సమస్య లేకుండా ఫస్ట్ నేను అనుకుంటా ఆయన గెలిచిన వెంబడే ఇదే జరిగింది అనుకుంటాను. మొట్టమొదటిది అదొకటి పెద్ద పని మాకు, అదొకటి చేసిండు. దాని వెంబడే మా తోటి ఇంతకుముందు వాళ్ళు ఏం చేసినట్టే వాటర్ ప్రాబ్లం అయింది, మోటార్లు ప్రాబ్లం ఉండే. మోటార్లు ఏం చేసాం, అన్న మాకు మోటార్లు కావాలని చెప్పినాం. ఎంబడే ఇమ్మీడియట్లీ మాకు 3 లక్షలతోటి మోటార్లు చేసాం, ఎంబడే చేసాం. సీసీ రోడ్లు దాదాపు సీసీ రోడ్లు ఒక 20-25 lakhs తోటి మొత్తం సీసీ రోడ్లు కూడా అయిపోయింది. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు దాదాపు ఒక 60 మేము 100 అడిగినాము. 100 అడిగితే మండలాన్ని మాకు హైయెస్ట్ మాకు ఇప్పటికి ఇచ్చిన దాంట్లో మా ఊరికి ఏది తక్కువ చేయకుండా ఆయన ఏం అడిగితే అది ఇస్తూనే ఉంది. క్లోజింగ్ 60 వచ్చినాయి. 60లో దాదాపు 40 శాంక్షన్. ఎంత ఉంటుంది మొత్తం ఓటర్స్? ఓటర్స్ 3,600 పెద్ద గ్రామ పంచాయతీ. ఇక దాంతోపాటు మాకు పైప్ లైన్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది, పైప్ లైన్ కూడా చేసేసి. సబ్స్టేషన్ మెయిన్ మాకు ఇంత గతంలో ఏం చేశారంటే సబ్స్టేషన్ కొరకు రైతులతోటి 1500 రూపాయలు తీసుకున్నారు గత ప్రభుత్వ పాలకుల. మేమేం చేసినామంటే మాకు ఇబ్బంది అవుతుంది, కంపల్సరీ ఉండాలని చెప్తే ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసి ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఉండే అన్న ఇంకరెడ్డి అన్న, నేను వెంకటేష్, మారుతి వీళ్ళంతా కలిసి పోయి అన్నసారులు ఉండే అన్నసారులతో మాట్లాడి అన్నతోటి తీసుకొని పోయి అన్న ఏం చేసిండ్రు వాళ్ళకు చెప్పేసిండ్రు, మీకు ఏమని ఉంటే మేము చేస్తా, మీరైతే మీకు సహకరించిందంటే ఎంబడే మాకు వాళ్ళు ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొసీజింగ్ కూడా వచ్చింది. రేపు మాకు భూమి పూజ కూడా ఈరోజు స్టార్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం. అదొకటి పెద్దది మాకు. ఎప్పుడు కూడా మేము ఆయనకు రుణపడి ఉండాలి ఎవరికి, ఎమ్మెల్యే గారికి. దీంతోపాటు ఒక 60,000 70,000 ఉంటుంది. అది కూడా 35 లక్షలతోటి అది కూడా ప్రపోజల్ పంపించాం. వాటర్ ట్యాంక్ పెద్ద బాగుంటుంది. అది ఎప్పుడు దాదాపు ఒక 5-6 ఫీట్ల వాటర్ వస్తాయి. ఆడికి పోయే రైతులు కానీ అక్కడ పోయే ఊర్లో పోయే వాళ్ళందరూ అవతల పోవాలి, హైవే నుంచి పోవాలి. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు అవుతుంది. ఇట్లా అయితే 2 కిలోమీటర్లు అవుతుంది.
అది కూడా మాట్లాడినాం, అది కూడా ప్రపోజల్ పంపించాం. దాదాపు 1 కోటి చిల్లర పెట్టి దాన్ని అది కూడా అవుతుంది. మళ్ళీ నిన్న మొన్న కూడా వర్కులు నడుస్తున్నాయి. ఏది సప్లాన్వి, ఎస్సీ సప్లాన్వి దాదాపు అది 26,20,20,000 అది మొత్తం అది కూడా వర్క్ నడుస్తుంది ఇప్పుడు. సో పెద్ద మొత్తంలో గ్రామాభివృద్ధి ఐమాక్స్ లైట్ మెయిన్ మాకు ఏమైందంటే ఊర్లో ఐమాక్స్ లైటే తెలియదు. ఐమాక్స్ లైట్లు దాదాపు 10 లక్షలు పెట్టి ఐమాక్స్ లైట్లు ఇప్పించాము. ఆమ్లెట్ విలేజ్లో ఒకటి వేసినాము, నెహ్రూ నగర్లో, మన వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒకటి, గ్రామ పంచాయతీ దగ్గర ఒకటి, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒకటి, ఎస్సీ కాలనీలో ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఇచ్చాము. దాంతోపాటు మళ్ళీ స్ట్రీట్ లైట్స్ కూడా ఒక 2 lakhs ఇచ్చిండు. ఎందుకంటే బడ్జెట్ లేదు ఇక్కడ గ్రామ పంచాయతీలో, ఎలక్షన్స్ కాలేవు కాబట్టి. అన్న మాకు పెద్ద గ్రామ పంచాయతీ ఇబ్బంది అవుతుందంటే 2 lakhs అప్పుడు దాంతోపాటు కొద్దిగా మనతో ఒక ట్యాంకు ఇక్కడ రైతు దగ్గర ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ఎక్కకుండా అది ప్రాబ్లం ఉండేది. దానికి పోయి అడిగినాం, అన్న ఏం చేద్దాం ఎట్లా చేద్దామంటే అన్న వాళ్ళని పిలిపించిండు, ఈ గారిని పిలిపించి మాట్లాడి చేసి, లేదు సార్ దానికి ఒక పైపు ఉంటుంది, దాన్ని అయితే అది సబ్సిడీ కావచ్చు అన్నాడు. ఎంత అవుతుంది అన్నాడు, 5 lakhs అవుతుంది. ఏం పడే ప్రొసీడింగ్ ఇచ్చేసింది, అది కూడా చేసినాం. వర్క్ కూడా అయిపోయింది. ఏ పని అడిగినా దాదాపు చేసింది మొత్తం టోటల్ 100%. ఇంకోటి మాకు మెయిన్ ఏంటంటే చూసిన తాటికొండల యాక్సిడెంటల్గా ఏం జరిగినా లేకుంటే వాళ్ళకు ప్రమాదవశాత్తు కాకుండా కూడా న్యాచురల్గా ఏమైనా ప్రాబ్లం ఉంది ఆపరేషన్స్ అయితే కన్నా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 45-46 వచ్చినాయి ఇప్పటికీ. ఒకరొకరికి 60,000, 70,000, 1,10,000 రూపాయల వరకు కూడా ఇప్పించిన ఇప్పటివరకు. అది ఎవరికి తెలియదు, అది పెద్దది మాకు ఇక్కడ. దాంతోపాటు ఎల్ఓసీలు కూడా దాదాపు 5 మందికి. ప్రతిదీ ఏం అడిగినా కూడా ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు. మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ పనులను చూసి కూడా వాస్తవం చెప్తున్నాం కదా, అవతల పార్టీలకు ఏం మాట్లాడినా అర్థం కాకుండా అయిపోయింది. లేదు వాళ్ళకి అసలు ఏ పని కూడా చేయలేదు వాళ్ళు. 10 years అసలు 18 నెలలు అయిపోయింది. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీలాంటి గ్రామంలో ఉండే నాయకులు సో మిమ్మల్ని చూసి అంటే ఇంత పెద్ద మొత్తంలో నిధులు తెచ్చుకోవడంలో ఏ విధంగా మీరు సఫలీకృతులు అవుతున్నారు, ఎట్లా పాసిబుల్ అవుతున్నారు మీకు? వాస్తవానికి మాకు పెద్ద గ్రామ పంచాయతీ మండలంలో వచ్చేసే వరకల్లా మాకు కూడా ఏమైందంటే, సరే మాకు కూడా నిధులు ఏ విధంగా తీసుకురావాలనేది మాకు కాస్త కూర్చో అనుభవం ఉంది. కొత్త లీడర్లు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అయితే మా పిల్లలను కూడా అదే వెనకేసుకునే పోతున్నాం. మేము ఏం తీసుకురావాలి, ఎట్లా పోవాలి, ఏ విధంగా పోవాలి. మాకు మెయిన్ ఏంటంటే అన్నగారికి చెప్తే ఆయన వాస్తవం ప్రతి సమస్య ఆయన చెప్పిన ఎంబడే ఇమీడియట్ సాల్వ్ చేస్తున్నాయి. అది మాత్రం మనం ఈ గ్రామం మీదే దృష్టి పెట్టినాయి, ప్రత్యేక దృష్టి. ఇప్పటి వరకు మా గ్రామానికి వచ్చిన నిధులు వాస్తవంగా మంటలు కూడా రాలేదు, అన్ని నిధులు ఇచ్చారు. ఏమో నరసింహ గారి చేతులు ఏమో నమ్మకం. మేము ఇప్పటివరకు ఏ వర్క్ చేసినా ఏం చేసినా మా కార్యకర్తలు కానీ మేము కూడా అందరం కూడా సమిష్టిగా చేసినాం. ఏ ఎవరికి ఏ కాంట్రాక్టర్లు వచ్చి చేసినా కూడా వాళ్ళతో ఒక రూపాయి కూడా మేము తీసుకోవాలి. సో ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లోనే మొదలైంది, నేటికి అదే పార్టీలో కొనసాగుతుంది. అంటే ఈ రోజుల్లో ఎట్లంటే ఒక కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుతున్నారు. మరి అటువంటిది సుదీర్ఘకాలంగా ఒకటే పార్టీలో గతంలో ఏమన్నా బీఆర్ఎస్లో రమ్మని ఆహ్వానాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, కేసులు కావచ్చు, సో ఇటువంటివి ఏమన్నా జరిగినాయా? అంటే వాళ్ళు అడిగారు రమ్మని చెప్పారు, మేము రామని చెప్పినాము. ఒకసారి ఏమైందంటే కొద్దిగా మా పర్సనల్ విషయాలు దీంట్లో మా సీతారెడ్డి సాబ్ ఉంటే సరిగా మా వాళ్ళు కూడా ఉండి, సరే చూద్దాము మరి ఎందుకు ఇబ్బంది లేదు కడదాము, పోదాం చూద్దాము, మనకు కూడా ఏమన్నా న్యాయం చేస్తారా లేకుంటే మనం కూడా కలుపుకొని పోతారనే ఉద్దేశంతో మా వాళ్ళు అందరం కలిసి కూడా పోయినాం. మేము అదే రోజు పోయినాము, ఆ ఎంపీ ఎలక్షన్లో పోయినాం. ఎంపీ ఎలక్షన్ వాళ్ళ మామని లేవాలండి, సరే చేసంటే సపోర్ట్ అని చెప్పి పోయినాం. పోయినాక ఆయన ఏమిటంటే ఆడికే మాకు కట్ ఆఫ్ చేసిండు. ఇక ఆయన మమ్మల్ని వాళ్ళు కరగలేదు. మేము కూడా అదే రోజు కండువ ఏదైతే వేసుకున్నామో అదే రోజు కింద వేసినాం. ఆయన మమ్మల్ని వాళ్ళకనే మనకెందుకు అని చెప్పేసి మేము స్తబ్దుగా ఉన్నాం. ఆత్మాభిమానంతో అంతే, ఇంకా ఆత్మాభిమానంతో ఆత్మాభిమానం చంపుకోలేక అట్లా స్తబ్దుగా ఉన్నాం. స్తబ్దుగా ఉన్నాక మొన్న ఎలక్షన్లో ఏమైందంటే, అన్న ఈసారి కంపల్సరీ మీరు రావాలి, చేయాలి, అందరు తీసుకొని అందరు కలిసి పనిచేద్దాం పాత్రలు ఎవరు ఉంటారో పాత్రలు తీసుకోవాలంటే, అలా నేను నాకు వద్దు అనుకున్నాను. రాజకీయ 20 ఏళ్ళు అయింది, దాదాపు 20 సంవత్సరాల లెక్కలు కూడా మాకు. ఎందుకంటే ఎమ్మెల్యే లేకుండా మాకు ఎమ్మెల్యే చూడలేదు, మాకు ఆ బాధ ఎక్కువ. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేలకి మేము చూడలే. అన్న వాళ్ళు ఒకసారి ఏమైందంటే ఆ డిలిమిటేషన్ అయినప్పుడు, దేవరకథ అయినప్పుడు అన్న అప్పుడు టీడీపీలో ఉండేది, అప్పుడు సీతమ్మ గెలిచింది. మేము కాంగ్రెస్లో ఉన్నాం, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్.
అది అయినా కూడా అన్నోళ్ళు మేమంతా కలిసి నేను వస్తారు నేను వస్తే ఇక్కడ వస్తారు. అట్లా ఆ బాధ ఎక్కువ ఉన్నాయి. మాకేమైందంటే మేము అటువంటిది లేకుండా మాకు లోటు అనేది ఈసారి పెరిగిపోయింది. తేలిపోయింది. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏమి తెలుసా, మాకు కౌంటింగ్ అవుతుంది, అన్ని గవర్నమెంట్ ఫామ్ అయింది, ఎమ్మెల్యే అందరు గెలుస్తారు, మన ఫలితం తేల్చలేదు. డూ ఆర్ డై అయింది, లాస్ట్ డూ ఆర్ డై అయింది. టెన్షన్ అదే 2020 మ్యాచ్ లాగా అయింది. మాకు రియల్గా చెప్తున్నాం కదా, మాకు బాధ కదా, అసలు లేకుండా వెళ్ళిపోయింది, ఓడిపోతాను అంత ఏడిచినాం కూడా. గెలిచినాక అప్పుడు అనుకున్నాం మేము గట్టెక్కినాము. అంటే మీలాంటి అంటే నిజమైన కార్యకర్తల వల్ల వచ్చిందేమో మరి. తప్పకుండా మాకు అది ఎప్పటి న్యాయం జరిగింది. అది కూడా అన్న ఉన్నందు కొరకు మాకు వాస్తవం చెప్పాలంటే ఆయన ఇప్పుడు నుండి ధైర్యం ఇచ్చాడు. టీఆర్ఎస్కే మంచిగా ఉండే. మాకు ఎప్పుడు ఎలక్షన్ మొన్ననే ఎప్పుడు ఎలక్షన్లో కూడా మేము ఎప్పుడు కూడా మేము పోయి అడిగితే ఆయన అంటుండే ధైర్యం కూడా మనం గెలుస్తాం అంటుండే. మాకు ఆ ధైర్యం అయితే నింపేడు బాగా. ఇప్పుడు కూడా మాకు ధైర్యం లేదా, ఏ చిన్న పనికి మేము అందుకే భయపడము. ఆయన ఫస్ట్కి కూడా భయం లేదు. అందుట్లో మాకు ఇంకోటి న్యాయవాది ఈయన ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చిండు. తప్పకుండా అదే చేస్తున్నాయి. ఆయన వేరే అందరు తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు కానీ అవన్నీ ఏం లేవు. మొన్న ఏదైతే దేవరకద్ర నియోజకవర్గంలో ఒక గఫ్లత్ అనే ఒక మాట బాగా ఫేమస్ అయింది. అంటే ఇంత ఇటువంటి మాటలతోటి మాట్లాడుకోవడం అనేది ఎట్లా అనిపిస్తుంది? అది దురదృష్టకరం. ఇప్పుడు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన ఆ మాటలు మాట్లాడేవాడు కాదు, అది పద్ధతి కూడా కాదు. ఈరోజు మా ఎమ్మెల్యే గఫ్లత అంటున్నాం. నీవు గఫ్లత గెలిచినావు. ఈరోజు నీవు ఒక కాంట్రాక్టర్ అయ్యి ఈ చెరువులలో మొత్తం తాటికొండ చెరువు దాదాపు ఒక 4-5 కోట్ల మట్టి, నల్ల మట్టి తీసుకొని పోయినావు. వేముల చెరువులో తీసుకుపోయినావు, పొలగప్పల్లే తీసుకుపోయినావు, పోతుల మడుగులో తీసుకుపోయినావు, మదిగట్ల తీసుకుపోయినావు, మొలుగారులో తీసుకొని పోయి నీవు ఈరోజు గఫ్లత్లకు గెలిచి ఈరోజు నల్లమట్టి అమ్ముకున్నావు. నువ్వు కోట్ల రూపాయలు దండుకున్నావు, సంపాదించుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు నీ ఆస్తులు? ఏముండి నీ దగ్గర? నీవు సబ్ కాంట్రాక్టర్. నువ్వు నీలాగా మా ఎమ్మెల్యే కాదు. మా ఎమ్మెల్యే ఆ రోజుకైనా ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్నాడు, ప్రజలకు న్యాయం చేసిండు. ఈరోజు ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చిండు. ఈరోజు సరే గెలిచిండు. ఈరోజు ప్రజలకు సేవ చేసేదాన్ని నీవు తట్టుకోలేకపోతున్నావు. ప్రజల నిత్యం ఆయన ఏమంటే 24 అవర్స్ కూడా తిరుగుతున్నాడు. నీవు ఒక్కటే మండలి తిరగవచ్చు, ఆయన ఏమన్నా సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. సుడిగాలి పర్యటన 2 చక్రాలు కొడతాడు కొట్టాలంటే. అంత దమ్ము ధైర్యం ఉన్న మా ఎమ్మెల్యే. సో ఏదైతే గతంలో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా గ్రామ పంచాయతీ పరిధిలో రావడం జరిగింది? మాకన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. దళిత బంధు లేదు, దళిత బంధు కూడా లేదు. ఒకటి రోడ్ వేయలేదు. అంటే 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. మీరు వచ్చిన 18 నెలల్లోనే అప్పుడే దాదాపు 50 పైగా. సో 50 పైగా 60 ఇంద్రమ్మ ఇల్లు కూడా ఎట్లా అనిపిస్తున్నారు? అభివృద్ధి మాకు వచ్చేసి కాంగ్రెస్ అంటేనే సంక్షేమము, అభివృద్ధి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మాకు ఇక్కడ ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లే. ఇంతకుముందు గతంలో కూడా ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మాకు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో. మా జిఎంఆర్ అన్న అందుట్లో పోయి ఏమంటే మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, అది సంతోషం. ఆయన పీరియడ్లో మాకు ఇవన్నీ అభివృద్ధి అవుతున్నాయంటే కూడా మాకు మేము సంతోషం వ్యక్తం చేయాల్సింది. మా ప్రజలు కూడా ఆయనకు రుణపడి ఉంటారు. సో ఫైనల్గానే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అతి సమీపంలో ఉంది, 40% రిజర్వేషన్లో కూడా శాయశక్తిలో కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం అయితే చేస్తున్నది. సో దానికి సంబంధించి ఒకవేళ రిజర్వేషన్స్ అనుకూలిస్తే నరసింహుల గారిని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అధిష్టానం చూసుకుంటాం అది. ఎందుకంటే ఆయన పరిధి ఎమ్మెల్యే గారి పరిధిలో ఉంటుంది. సరే ఆయన ఏది వచ్చినా మేము తప్పకుండా శిరస వహించి పార్టీకి కంపల్సరీ పనిచేయాల్సిందే. ఎవరిని పెట్టినా క్యాండిడేట్ని పెట్టినా మేము గెలిపిస్తాం తప్పకుండా. అది మేమేమంటున్నా 18 నెలల్లో మా పని చూసి పబ్లిక్ మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈరోజు రేపు కాంగ్రెస్ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎవరు వెళ్ళవాడు కూడా రేపు అభివృద్ధి అవుతుందన్న నమ్మకం అనేది కూడా ప్రజల్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. మేము తప్పకుండా మనోళ్ళు గెలుస్తారు, 100% గెలుస్తారు. సో ఏదైనా లోకల్ బాడీలో పార్టీ పరంగా సత్తా చూపిస్తామని తప్పకుండా అది జిఎంఆర్ మార్క్ కంపల్సరీ ఉంటుంది. సో అంటే ఇన్ని 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సో ఈ లోకల్ బాడీలో వారికి న్యాయం జరగబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా. అది సార్ మాకు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మేము కాంగ్రెస్లోకి వచ్చినాక మాతోటి సర్పంచులు గెలవలేదు, ఎంపీటీసీలు గెలవలేదు. ఇప్పుడే మనోళ్ళు కూడా అందరూ ఊగుతున్నారు. తప్పకుండా నిలబడాలి, గెలిపించుకోవాలి. వర్గాలు ఉన్నాయి తాటికొండలు.
వర్గాలు అనేది ఏం లేదు. చిన్న చిన్నవి పార్టీ మా కుటుంబంలో ఉంటాయనా. ఇది ఒక కుటుంబం, ఈ సముద్రం, ఇది కాంగ్రెస్ అంటే చిన్న చిన్న అనేది ఉంటుంది. అవన్నీ సమసిపోతాయి. మాకు పార్టీ ప్రెసిడెంట్ కూడా గట్టిగా ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి మండల పార్టీ ప్రెసిడెంట్. ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తాం. తప్పకుండా జిఎంఆర్ ఆదేశానుసారంతో సరే ఇక ముందు ముందు మాకేముందంటే పనులు చాలా ఉన్నాయి ఇక చేసేది. సో 18 నెలల్లోనే మీరు చెప్పిన డెవలప్మెంట్ ఎంత ఉన్నదంటే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇక మరి మీరు చెప్పే విధానాన్ని చూస్తే మరి ఊహించినటువంటి అభివృద్ధి కనిపించినట్టు 100% తప్పకుండా. ఇంకా మాకు పశువుదాహరణ ఉంది, అదొకటి మిగిలింది. ఒక బ్యాంక్ ఉంది. ఇక్కడ ప్రజలంతా కూడా ఎంతసేపు పూర్తులు పోవాలి, లేదంటే మా ఉన్నారు పెద్ద విలేజ్ అనేది. తప్పకుండా అడిగినాం మేము. అన్న కూడా దానికి సానుకూలంగా స్పందించాడు. అప్పుడు ఈ జీవాలు కూడా ఏమిటంటే గొర్రెలు బర్రెలు అని కూడా దాదాపు 10-15 వేలు ఉంటాయి. మాకు మెయిన్ అది లేదు. అది ఒక బ్యాంక్ అయితే కంపల్సరీ. వీరభద్ర టెంపుల్ దగ్గర జాతర అవుతుంది ప్రతి ఇయర్. అక్కడ ఒకటి రోడ్ తీసుకుపోవాలి పైకి, ఒకటి మంటపం చేపించాలనేది ఉద్దేశం ఉంది. అది కూడా అన్నకు చెప్పినాం మేము. దాన్ని కూడా చేద్దాంలే అన్న. మాకు ఏం అడిగినా ఏ రోజు కాదని లేదు. తప్పకుండా ఈ అభివృద్ధి అనేది ఊర్లో మార్పు ప్రాజెక్టులు చూపించాలనేది జిఎంఆర్ అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ విధంగా అభివృద్ధి ఉంటుంది అనేది పబ్లిక్లకు ఇంకా బలంగా వెళ్ళిపోవాలని ఇప్పటికే వెళ్ళిపోయినా. దాన్ని ఎవరు కూడుకోలేరు గురించి. సరే ఈరోజు డబ్బులు ఉండొచ్చు, వాళ్ళు 10 ఏళ్ళు సంపాదించుకున్నారు, మేము పెడతాం, సరే అవతల ఓడగొడతాం అనొచ్చు. కానీ మేమేమంటున్నామంటే అర్ధరాత్రి లేస్తే కూడా మేము తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మేము పబ్లిక్ మాట ఇస్తున్నాం. మేము ఏదైతే ఎలక్షన్లో పోయి వాళ్ళకు ఓటు అడుగుతామో సంక్షేమ పథకాలను కూడా మీరు తొందరగా పూర్తి చేయండి అని చెప్పేసి వాళ్ళకు మరీ మా కార్యకర్తలు మేమంతా కూడా ఇళ్ళకి తిరుగుతున్నాం. మేము ఏ హాస్పిటల్కైనా కూడా ఏమైనా ప్రాబ్లం అయితే ఆడుకుంటాం. మేము పోలీస్ స్టేషన్ కానీ ప్రతిదానికి పోతాం. కానీ ప్రతి ఒక్కరికి ఆపదలో తప్పకుండా వాళ్ళకి సేవ చేస్తూనే ఉన్నాం.